హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం శివరాత్రి వస్తుంది. శివరాత్రి అంటేనే మహాపర్వదినం. మనకు ఆనందమును, సకల సంపదలను, సకల శక్తులను, సకల ఉపాధులను కలగజేయ దినం. ఈ శివరాత్రి గురించి చాలా మంది మహనీయులు చాలా విధాలుగా వర్ణిస్తూ వస్తున్నారు. లింగోద్భవ కాలమని, మరియు ఏకాదశ రుద్ర పూజా విధానమని, అహోరాత్ర నిద్ర లేకుండా ఆహార పానీయములను వీడి ఉపవాస దినమని వర్ణిస్తూ వస్తున్నారు. ఒక్కొక్క ఋషి ఒక్కొక్కలా ప్రతిపాదిస్తూ వస్తూ ఉంటారు. గాని రత్నశ్రీ ప్రతిపాదనలో ఏకాదశ రుద్ర పూజ శివరాత్రి రోజు జరుగుతుందని, ప్రతి మాసంలో అమావాస్య ముందు రోజు కృష్ణపక్ష చతుర్దశి రోజున మాస శివరాత్రి జరుగుతుంది. ఆ రోజు ఒక రుద్రుడు లేచి మిగతా 10 మంది రుద్రులు నిద్రలో ఉంటారని, ఆ రుద్రుడు ఆ నెలంతా పాలిస్తాడని, తర్వాత మరలా మాస శివరాత్రికి అనగా కృష్ణపక్ష చతుర్దశికి అతను నిద్రపోగా ఇంకో రుద్రుడు లేచి పాలన చేస్తూ ఉంటాడని శాస్త్రములు వచిస్తూ వస్తున్నాయి. అనగా ప్రపంచంలో జరిగే సకల హరములకు క్షతులకు కారకుడైన రుద్రుడు ఒక్కడు లేచి ఉన్నప్పటికీ ఇన్ని విపరీతములు జరుగుతున్నప్పుడు 11 మంది రుద్రులు ఒకేసారి లేచి ఉంటే సృష్టి యొక్క మనుగడకే విఘాతమని, ఆ దినము మహాశివరాత్రి అని, కనుక ఆ రోజు శివునికి అభిషేకములు అధికముగా చేసి శివుని శాంతింపచేసి మనలను, మన సృష్టిని మనం కాపాడుకోవడమే ఈ శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఏకాదశ రుద్రులకు ఒక్కొక్క ఋషి ఒక్కొక్కలా చెబుతూ ఉంటారు. అయితే మనం వీరి యొక్క శక్తి అనగా భగవంతుని యొక్క అనుగ్రహము 5 విధములుగా విభజించబడి ఉన్నది. దానిని సృష్టి శక్తి అనగా సృష్టించే శక్తితో అనుబంధము, తోరిధాన శక్తి అనగా దాచిపెట్టే శక్తి అనగా మనకు ఏదైతే అవసరమో ఆ వస్తువులను ఆ విషయములను దాస్తూ మన కోసం ఉంచుతూ మనలను అనుగ్రహించడం. మూడవది సంహార శక్తి. ఈ శక్తి వలన సకలము తనలో కలుపుకోవడం. 4వది స్థితి శక్తి. దీనిని జీవన శక్తిగా, జీవన శక్తి యొక్క అనుబంధంగా వర్ణిస్తాం. 5వది దీవెనా శక్తి అనగా అనుగ్రహ శక్తి. ఇది భగవంతుని యొక్క శక్తి పంచమము అని చెప్పబడుతూ ఉన్నాయి. ఇక ఏకాదశ రుద్రుల గురించి చెప్పుకుంటే శివో మహేశ్వర శంభో శ్రీ నీలకంఠ భవ ఈశ్వర మహాదేవ పశుపతి నీలకంఠో వృషధ్వజ పరమేశ ఈమె రుద్ర ఏకాదశ సమీరత. ఇవి శివతత్వ రత్నాకరం. దీనిని బట్టి శివుడు మహేశ్వరుడు, శంభుడు, శ్రీకంఠుడు, భవుడు, ఈశ్వరుడు, మహాదేవుడు, పశుపతి, నీలకంఠుడు, వృషధ్వజుడు, పరమేశుడు అనువారుగా ఏకాదశ రుద్రులుగా అభివర్ణిస్తూ వచ్చారు. మరో పక్షాన మనం విచారణ చేస్తే అజుడు, ఏకపాదుడు, ఆయుర్వదన్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, త్రయంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు వీరు కూడా ఏకాదశ రుద్రులుగా అభివర్ణిస్తూ పేర్కొంటూ శాస్త్రంలో వచిస్తూ ఉన్నాయి. మనం ఈ ఏకాదశ రుద్రుల యొక్క నామములు శివరాత్రి రోజున తలచుకున్న మాత్రమున, మననం చేసుకున్న మాత్రమున ఆ రోజు ప్రతి వారు జాగ్రత్త అవస్థలో ఉంటారు. కాబట్టి వారి యొక్క అనుగ్రహం మనం పొందితే సంవత్సరంలో ప్రతి నెల ఈ ఏకాదశ రుద్రులలో ఏదో ఒక రుద్రుడు పాలన చేస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి శివరాత్రి రోజు మనం చేసే పూజా విధానం వలన శాంతించి మనకు జరుగు హరములు అనగా క్షతులు, దుర్ఘటనలు లేక మన యొక్క నాశనములు ఏదైతే మనకు అపకారములు జరుగుతాయో వాటన్నిటికీ అతను శాంతించి ఉంటాడు. కాబట్టి పెద్దదిగా జరగవలసిన దానిని చిన్నదిగా ప్రసాదిస్తూ మన కర్మలను తొలగిస్తాడని శాస్త్రవచనం, ఋషివచనం, అనుభవజ్ఞుల యొక్క శివ భక్తుల యొక్క వచనం. దివాత్మ స్వరూపులారా, ఇంకా శివుని గురించి మరలా చెప్పుకుందాం. చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో మన యొక్క జీవితమునకు ఆవశ్యకత కలిగిన విధానములను మనమే నిర్మించుకొని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన పర్వదినాలలో వస్తున్న గొప్పతనమును, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.